ఉంటున్నారు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మహిళా హోంమంత్రి, అలాగే మహిళా మంత్రి అయిన సంధ్యారాణి గారు అయితే తిరిగి నిజంగా సిగ్గుతో, మహిళా లోకమంతా సిగ్గుతో మీ వ్యవహారంలో తలదించుకుంటుంది సంధ్యారాణి గారు. మాట్లాడితే బయటకు వచ్చి చెప్తారు మా జగనన్న మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మీరు వ్యవహరిస్తున్న పద్ధతి కరెక్ట్ గా ఉందా నేను అడుగుతూ ఉన్నాను. ఈవెన్ ఆ ఎఫ్ఐఆర్లు తీసుకుంటే మొదట ఆ బాధితురాలు కంప్లైంట్ ఇచ్చారు, 28వ తేదీ కంప్లైంట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 145లో తీసుకుంటే ఆ బాధితురాలు స్టేట్మెంట్ కింద ఆ ఎఫ్ఐఆర్ లో కూడా క్లియర్ గా రాయడం జరిగింది. ఏ విధంగా హెరాస్ చేశాడు అనేది బాధితురాలు కంప్లైంట్ ఆమె స్టేట్మెంట్ కింద రాస్తే ఆ సెక్షన్ల కింద వీళ్ళు కేసు పెట్టలేదు. ఆ ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో అంటే చిన్న